మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. పొద్దుటూరు మున్సిపల్ సమావేశంలో ఈరోజు విచిత్ర సంఘటనలు జరిగినాయి. ఇక్కడ జరగాల్సిన అంశాల మీద చర్చించకుండా కమిషనర్ గారు బాధ్యతారహితంగా ఇక్కడికి వెళ్ళిపోవడం, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. గత నెలలో జరగాల్సిన సాధారణ సమావేశం కూడా జరగలేదు. ఆయన నిర్లక్ష్యం వల్ల చైర్పర్సన్ గారు కాల్ చేస్తే కాల్ ఎత్తాడు, కౌన్సిలర్ కాల్ ఎత్తాడు, మీడియా వారు ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళ నంబర్లే బ్లాక్ చేస్తాడు. అలాంటి కమిషనర్ ఈరోజు పొద్దుటూరు మున్సిపాలిటీకి ఉన్నాడు. ఈరోజు ఫోన్ ఎత్తలేదని చెప్పి వైకాపా కౌన్సిలర్లు ఈరోజు క్షమాపణ చెప్పాలని కోరగా ఆయన ఆ విషయాన్ని దాటవేసి ఇక్కడి నుంచి ఇక్కడ సభ నుంచి వెళ్ళిపోవడం ఎంతవరకు సభ అని చెప్పి సందర్భంగా సుడిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇన్ని రోజులు కమిషనర్ అంటే అవగాహన లేని కమిషనర్ అనుకున్నాం, కానీ బాధ్యత లేని కమిషనర్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. గత నెలలో జరగాల్సిన సమావేశం జరగకపోగా అనేక అంశాలు పెండింగ్లో ఉన్నాయి. ఈ రోజులో కూడా 13వ వార్డుకు సంబంధించి దాదాపుగా 30 లక్షల అభివృద్ధి పనులు కూడా ఈరోజు ఎజెండాలో చేర్చడం జరిగింది. ఆయన నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం. ఏమన్నా కమిషనర్ అంటే కస్టోడియన్ ఆఫ్ ద మున్సిపాలిటీ అంటారు. ఈయన కస్టోడియన్ ఆఫ్ ద మున్సిపాలిటీనా, లేకుంటే ఎవరికైనా గుమస్తా పని చేస్తూ ఉన్నాడా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇదేనా మీరు? ప్రజల సమస్యలు ఎన్నో ఉన్నాయి. గత సమావేశంలో ఏం చెప్పారు కమిషనర్ గారు? వచ్చే సమావేశంలో మొదలవ్వక ముందు గత సమావేశంలో కౌన్సిలర్ అడిగిన ప్రశ్నలకు, ఆ సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు చేశాము, ఎటువంటి చర్యలు తీసుకున్నామని చెప్పి ఏటీఆర్ యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఇస్తానని చెప్పి ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఏటీఆర్ ప్రస్తావన లేదు. ఆయన చేసిన తప్పులకు క్షమాపణ అడిగే ప్రసక్తే లేదు. అలాగే ఇక్కడ కౌన్సిలర్లు ఉండగా, చైర్పర్సన్ ఉండగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా నేను సుడిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. కూటమి ప్రభుత్వం అంటే ఇదేనా? ఇప్పటికీ దాదాపుగా 18 నెలలు కావస్తూ ఉన్నా ఏ ఒక్క వార్డులను అభివృద్ధి పనులు ఏమైనా స్టార్ట్ చేశారా మీరు? ఈరోజు మొన్న 2 రోజుల క్రితం ఏదో అక్కడక్కడ కొట్టారు, అంతేగాని 18 నెలల కాలంలో ఏం అభివృద్ధి చేశారు? పొద్దుటూరు ప్రజలకు సమాధానం చెప్పాలి కూటమి ప్రభుత్వం. ఈరోజు ప్రజలంటే చెలగాట మారుతూ ఉన్నారా? ప్రజలు పన్నులు కట్టట్లేదా? ఎన్ని సమస్యలు ఉన్నాయి, ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి, పారిశుద్ధ్య సమస్యలు ఉన్నాయి, దోమల సమస్యలు ఉన్నాయి. ఎన్ని సమస్యలు పక్కన పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు మీరు తిరుక్కుంటా, కౌన్సిలర్లకు సమాధానం ఇవ్వకుండా, మీడియాకు సమాధానం ఇవ్వకుండా మీరు చేస్తున్న ఈ చేష్టలు దౌర్భాగ్యం. రాబో రోజుల్లో ఈ ఎవరైనా సరే దీని మూల్యం చెల్లించుకోకుండా తప్పదు. ఏదైనా మీ ఇంటి వ్యవహారం ఏమన్నా ఎన్ని సమస్యలు ఉన్నాయా? రండయా మీరు. పొద్దుటూరు ప్రజల సమస్యలు పట్టావా మీకు? పన్నులు కట్టలేరా? మీ ఇష్టం వచ్చినప్పుడు టైంపాస్ పెడతారా సభలు? చూడండి, చైర్పర్సన్ ఎవరు కూర్చున్నారు, అలాగే 22 మంది కౌన్సిలర్లు ఉన్నారు ఇక్కడ. ఇదేనా మీ బాధ్యత? మీకు బాధ్యత లేదా? జీతాలు తీసుకుంటారు కదా లక్షల రూపాయలు. ఈరోజు ఎగ్జిబిషన్ పొద్దుటూరు చరిత్రలో ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిన సంవత్సరం నుంచి దాదాపుగా 30-40 సంవత్సరాలైంది, 50 సంవత్సరాలైనా అయిండొచ్చు. కానీ ఇంతవరకు ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్ జరిగేదే. కానీ ఈ సంవత్సరం జరగనివ్వకుండా వేరే ఊరు బయట వాళ్ళ టీడీపీ కార్యకర్తలకు, టీడీపీ నాయకులకు ప్రసన్నం చేసుకోవడానికి, తద్వారా వాళ్ళ ద్వారా కమిషన్లు తీసుకుందామని చెప్పి ఈరోజు మున్సిపల్ స్కూల్లో ఎగ్జిబిషన్ నిర్వహించకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సబబు? దాదాపు 2 కోట్ల రూపాయలు ఎంత అభివృద్ధి చేయొచ్చు, ఎన్ని సమస్యలు తీర్చవచ్చు ఈ 2 కోట్ల రూపాయలతో? ఇవన్నీ మీకు పట్టవు.
ఈ సందర్భంగా సుడిగా ప్రశ్నిస్తూ ఉన్నాము. అలాగే పై అధికారులు కూడా కంప్లైంట్ చేస్తాం. సీఎం ఆఫీస్ కూడా ఈ సమాచారాన్ని ఈ కౌన్సిల్ ద్వారా తెలియజేస్తాం. వీళ్ళు చేసే బాధ్యతారహిత పనుల వల్ల ఈరోజు ప్రొద్దుటూరు ప్రజలు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. మీరు ఇలాంటి చర్యలు మీరు మానుకోవాలా. ఒకరికి మీరు దాసోహం పలకాల్సిన అవసరం లేదు. కమిషనర్ గారు, ప్రజల కోసం పనిచేయండి. ప్రజాధనంతో మీకు జీతాలు వస్తున్నాయి. మీ ఆత్మసాక్షికి మీ ఆత్మకు మీరు సమాధానం చెప్పుకోండి. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.